ఇక ప్రకాశం జిల్లాలో చిన్నారి లక్షత్ మృతి ముస్టరీ వేయడం లేదు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 8న కనిపించకుండా పోయి నిన్న గ్రామానికి దూరంగా నిర్మానుష్య ప్రాంతంలో నిర్జీవంగా కనిపించాడు లక్షిత్. అసలు ఆ చిన్నారి ఎలా మృతి చెందాడు, 2.5 ఏళ్ల బాబు అంత దూరం ఎలా వచ్చాడు అనేది ఇప్పటికీ తెలియడం లేదు. అయితే సాధారణ మరణమే అంటూ దాటవేత ధోరణిలో పోలీసులు ఉన్నారు. మరోవైపు చిన్నారి లక్షిత్ మృతిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే లక్షిత్ మృతదేహం లభించిందో అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించారు డాక్టర్లు. ఇప్పటికే క్లోజ్ టీమ్ ఆధారాలు సేకరించింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కానీ కొన్ని ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకడం లేదు. తప్పిపోయిన రోజే బాలుడు మృతి చెందాడా? అంగన్వాడీ కేంద్రం నుంచి 3 కిలోమీటర్ల దూరం ఎలా వెళ్ళాడు? చిన్నారి వెళుతుండగా ఏ ఒక్కరు కూడా చూడలేదా అనేది తేలడం లేదు. ప్రకాశం జిల్లాలో చిన్నారి లక్షిత్ మృతి మిస్టరీ వీడడం లేదు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక 2.5 సంవత్సరాల బాలుడు అంగన్వాడీ కేంద్రం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో నిర్జీవంగా పడి ఉన్నాడు. సో మరి అంగన్వాడీ కేంద్రం నుంచి ఆ చిన్నారి ఎలా బయటికి వచ్చాడు? బయటికి వచ్చి దాదాపుగా 3 కిలోమీటర్ల దూరం ఒక్కడే ఎలా నడుచుకుంటూ వెళ్ళాడు? నిజంగా ఆ అబ్బాయి ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకున్నా కూడా, సో గ్రామం కాబట్టి డెఫినెట్గా ఎవరో ఒకరు బయట ఉంటారు, కలుస్తారు, మాట్లాడతారు, చిన్నారిని దగ్గరికి తీసుకుంటారు. ఒక్కడే ఒంటరిగా ఏదో తప్పిపోయాడు అనుకుంటారు, లేకపోతే ఏదో వివరాలు మాట్లాడతారు, ఆరా తీస్తారు. అట్లా ఎందుకు జరగలేదు? సో దీని వెనుక ఎటువంటి కుట్ర కోణం ఉంది? ఏమైనా కిడ్నాప్ చేసి ఆ అబ్బాయిని చంపేసి అక్కడ పడేశారా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ సహజ మరణం అని ముందు పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు దీనిపైన రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనపైన ఆరా తీశారు. దీని వెనక ఏం జరిగింది, ఎటువంటి అనుమానాలు ఉన్నాయి, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయాలి అంటూ పోలీసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 8వ తారీఖు నుంచి కనిపించకుండా పోయినటువంటి ఆ చిన్నారి మరి నిన్న గ్రామానికి దూరంగా నిర్మానుష్య ప్రాంతంలో నిర్జీవంగా పడి ఉన్నాడు. సో ఇన్ని రోజులుగా ఆ అబ్బాయి అక్కడే పడి ఉన్నాడా, మృతదేహం అక్కడే పడి ఉందా, లేదా ఎవరైనా తనని కిడ్నాప్ చేసి ఏమైనా అంటే వాళ్ళ కుటుంబానికి ఏమైనా పాత పంచాయతీలు, పాత గొడవలు, పాత కక్షలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే అంగన్వాడీ కేంద్రం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో డెత్ అయి అంటే మరణించి పడ్డటువంటి ఆ దూరంలో ఒకవేళ ఆ బాలుడు నిజంగా ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి కుట్ర లేకుండా ఆ ఒక్క బాలుడే ఒక్కడి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మరణానికి గురయ్యాడా? అంటే అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అది అంగన్వాడీ కేంద్రంలో అసలు బయటికి వెళ్తున్నప్పుడే జనరల్గా గమనిస్తూ ఉంటారు. లేదు అంగన్వాడీ కేంద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత అది పొలాలకి ఆనుకొని ఉన్నప్పటికీ కూడా పొలాల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు, పొలాలకు వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటారు, గ్రామస్తులు ఉంటారు, ఎవరో ఒకరు ఖచ్చితంగా కనిపెడతారు. కానీ ఎవరి కంట పడకుండా బాలుడు ఒక్కడే వెళ్ళాడా, ఏం జరిగింది దీంట్లో అనేది సమగ్రంగా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏమన్నా పురోగతి కనిపించిందా? ఎందుకంటే ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా దీనిలో చూడడం, దాన్ని ఆరా తీయడం, పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఏమైనా క్లూస్ లభించాయా? ఆ అబ్బాయి నిజంగా ఒక్కడే వచ్చాడా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేసి ఇంకేమన్నా చేశారా, చంపేసి అక్కడ పడేశారా అన్నటువంటి దాంట్లో ఏమైనా క్లూస్ సేకరించగలిగారా పోలీసులు? రాజేష్, ఈ కేసుకు సంబంధించి అయితే పోలీసులు ఇప్పటి వరకు కూడా గ్రామంలోకి ఈ రోజు రావడం అయితే జరగలేదు. నిన్నటి సమాచారం వరకు జనరల్ డెత్ అని పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే గ్రామస్తులు మాత్రం తమకైతే న్యాయం జరగలేదు, తమ బిడ్డ అనేది అన్యాయంగా ఎవరో తీసుకుని పోయారే తప్ప అతను నేరుగా పోయేటువంటి పరిస్థితి లేదని గ్రామస్తులంతా కూడా అంటున్న పరిస్థితి ఉంది. గ్రామస్తులు అయితే కావాలని ఎవరో బాలుడిని కిడ్నాప్ చేసి అతను చంపడమే కానీ బాలుడంతటా బాలుడు అక్కడికి పోయే పరిస్థితి లేదని, అక్కడ మధ్యలో వచ్చేటువంటి వాగు కూడా సుమారు 3 అడుగులు పైగా ఎత్తుగా ఉంటుందని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. మనతో పాటు గ్రామస్తులు కూడా ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. బాలుడు అక్కడికి సుమారు 3 కిలోమీటర్లు వెళ్ళాడు. అది వెళ్ళడం పాసిబుల్ అవుతుందా? అసలు ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ వాగు దిగి ఎక్కడానికి నాకే చేతగాలేదు సార్. ఒక బాలుడు అక్కడ చెప్పులు ఇడిచి ఆ వాగు ఎక్కడం అనేది ఇంపాసిబుల్. అది
అది జరిగేటటువంటి పని కాదు. ఆ వాగు ఎక్కి ఎలా బాలుడు దిగుతాడని చెప్పి ఆ వాగు బాలుడు ఎక్కడానికి కూడా అసాధ్యం. అది నాకు ఎక్కి దిగడానికి చేతగల. ఆ అబ్బాయి అక్కడ చెప్పులు ఇడిచి లక్షిత్ అనే అబ్బాయి ఎలా పాజిబుల్ అనేది చెప్పి అందరూ కూడా ఆలోచన చేయాలండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలోచన చేయాలా. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఇది ఒక మర్డర్ అని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. అక్కడ వాగు దిగి ఎక్కడానికి ఎవరు చేతవుతుంది. ఇక్కడ గమనించినట్లయితే అక్కడ మధ్యలో వచ్చేటువంటి వాగు సుమారు 3 అడుగులు పైగా ఎత్తుగా ఉంది. అది చిన్న పాలుడు దిగి ఎక్కే పరిస్థితి లేదంటారు. మనతో పాటు గ్రామ సర్పంచ్ భాషా గారు కూడా ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుస్తున్నాం. సార్, ఈ ఇన్సిడెంట్ మీరు ఎలాగా భావిస్తా ఉన్నారు? సార్, ఇప్పుడు నాకేంటంటే డౌట్, గ్రామ ప్రజలు ఎల్కోట పంచాయతీ ప్రజలు మొత్తం డౌట్ ఏంటంటే వాళ్ళకు ఒక కాలువ 4 అడుగులు ఉంది ఎత్తు. అది మామూలుగా పెద్దవాళ్ళు ఎక్కడమే కష్టము. ఆ పిల్లోడు దాంట్లో దిగినోడు చెప్పులు వదిలిపెట్టి సరే అక్కడి నుంచి ఎక్కడ ఆ కాలువ నుంచి దూరం పోవాలా. కానీ ఒక ఓపెన్ ప్లేస్ లో అక్కడ ఏం పొలాలు లేవు. పొలం ఉన్నదంటూ ఓపెన్ ప్లేస్ పొలం, అది దాంట్లో పంటలు ఏం లేవు. ఆ పంటలో పోయిండు, లేకుంటే ఆ చేల్లో ఏమో ఉంది తోట అంటే ఒక లెక్క. అది ఓపెన్ ప్లేస్ కాబట్టి ఓపెన్ ప్లేస్కి వచ్చి అక్కడ చనిపోయిండు. ఇక్కడ చనిపోవడానికి మేము ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నాము. ఇది మర్డర్. ఇది దీనికి మీద చర్యలు బాగా తీసుకోవాలని చెప్పి గ్రామ ప్రజలు దీనికి ఖండిస్తున్నాం మేము. ఇది మాత్రం సహజ మరణం కాదని ప్రజలు అంటున్నారు, తర్వాత ఉన్న గ్రామ పెద్దలు అంటున్నారు. అది మా గుర్తు అదే డౌట్ ఉంది. దీని మీద యాక్షన్ తీసుకోవాలని నేను ఒక సర్పంచ్గా నేను కోరుకుంటున్నా. అయితే గ్రామస్తులు మొత్తం కూడా ముక్తకాండంతో ఇదైతే అనుమానించదగ్గ విషయం. ఖచ్చితంగా ఇది సహజ మరణం కాదని చెప్తూ ఉన్నారు. మనతో పాటు ఎంపీటీసీ రవీంద్ర కూడా ఉన్నారు. ఆయన అడుగుదాము. సార్, ఇక్కడ బాలుడు సుమారు 8వ తేదీ ఉదయం మిస్ అవ్వడం జరిగింది. 11 గంటల సమయంలో 10వ తేదీ ఉదయం మృతదేహాన్ని చూడటం జరిగింది. డాక్టర్లు పోస్ట్ మార్టంలో కూడా ఎర్లీ డెత్ అంటే సుమారు ఒక 6-7 గంటల ముందుగా జరిగి ఉండొచ్చని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ మధ్య సమయంలో పిల్లవాడు అక్కడికి పోయి తిరిగి ఇటువంటి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే మా గ్రామ ప్రజలు అనేది ఏంటంటే, ఇప్పుడు చిన్న 2 ఏళ్ల పిల్లోడు అంత దూరం వెళ్ళలేడు. వెళ్ళినా కానీ ఒక ముళ్ళు గుచ్చుకోవటం కానీ, పిల్లోడికి ఏమి కాలుకి దెబ్బలు తగలటం కానీ ఏమీ లేకపోవడంలో అసలు ఎందుకు ఇది ఇలా జరిగింది అనేది కొంచెం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానం కాదు, చాలా గట్టిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి అంటే పోలీసు వారు చెప్పేది ఏంటంటే ఫారెన్సిక్ ఎవిడెన్స్ రావాలి. వచ్చిన తర్వాత నిన్న ఎస్పీ గారి స్టేట్మెంట్ ఈనాడు పేపర్లో ఒకటి వచ్చింది, ఒక కథనం, చిన్న కథనం. సరే, అది ఎస్పీ గారు చెప్పారా లేదని మనకు తెలియదు. కానీ మా ఊరి గ్రామ ప్రజలంతా కూడా ఏంటంటే ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం రాంగ్. ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ కాదు, ఈ పొలాలు. ఆ పొలాల్లో అలా జరిగినప్పుడు దీన్ని ఫారెస్ట్ అని ఎలా క్రియేట్ చేసి పేపర్లు రాస్తారనేది కూడా అది మీడియాను కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అది వాళ్ళ ఈనాడులో ఒక చిన్న ఆర్టికల్ వచ్చిందంట. అది గ్రామ ప్రజలు ఏమంటారంటే అది పొలాలు కదా, పొలాలని ఫారెస్ట్ అని ఎలా అంటారు. పొలాల్లోకి ఒక పిల్లోడు 2.5 సంవత్సరం పిల్లోడు వెళ్ళి అక్కడ ముళ్ళు కాళ్ళకు కానీ ముళ్ళు కానీ ఏమీ లేవు. ఇవన్నీ ఇబ్బందికరంగా ఉండటం వల్ల కొంచెం మా వాళ్ళు పోలీసు వారి మీద కూడా అనుమానం వ్యక్తపరుస్తున్నారు. దీని మీద గ్రామ ప్రజలు కూడా ధర్నాకి బయలుదేరి వెళ్ళారు. అయితే ప్రజలు గ్రామస్తులు మొత్తం కూడా అంటాం ఏంటంటే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి మట్రేను. చిన్నపిల్లవాడు అంత దూరం వెళ్ళేటువంటి అవకాశం ఉండేది. సుమారు 3 కిలోమీటర్ల దూరం మధ్యలో వాగులు, వంకలు, చిల్ల చెట్లు లాంటివి ఉన్నాయి. ఈ వంకలు, చిల్ల చెట్లు దాటి ఆ పొలాల్లోకి, అది నిర్మానుష్యమైనటువంటి ప్రాంతమైనప్పటికీ పొలాలు ఉండటము, అది మొత్తం కూడా ప్లాట్గా ఎటువంటి పంటలు లేకుండా కూడా కనీసం కనుసూపు మేర కిలోమీటర్ పైగా కూడా ఎటు చూసినా కనిపించేటువంటి అవకాశం ఉంది. అటువంటి చోట డ్రోన్లు, కెమెరాలతోటి పోలీసులంతా కూడా 9వ తేదీ మొత్తం చెక్కింగ్ చేయడం జరిగింది. అయితే బాలుడు చెప్పులు కనిపించినటువంటి నల్లవాగు గట్టు ఏదైతే ఉందో సుమారు అది 4-5 అడుగులు ఎత్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అంత ఎత్తు పెద్దవాళ్ళు ఎక్కాలంటేనే కష్టంతో ఎక్కాలి. చిన్నపిల్లవాడు అంత ఎత్తు ఎలా ఎక్కాడు, చెప్పులాడ ఎలా వదిలాడు అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి మొదటి సందేహం. అయితే ఆ ప్రాంతంలో కుక్కలు, మరి పోలీస్ జాగిలంతో పాటుగా డ్రోన్ కెమెరాలతో పోలీసులు మొత్తం చెక్ చేశారు. దానికి కనీసం 500 మీటర్ల దూరం కూడా లేని ఒక నిర్మానుష్యమైనటువంటి పొలం ప్రాంతం. అసలు కంటి చూపుతో చూసినా కూడా సుమారు అక్కడ కిలోమీటర్ దూరం చూడటానికి అవకాశం ఉన్నప్పుడు పిల్లవాడిని ఎవరు గమనించకపోవటం కుండా ఉండడానికి కారణం ఏంటి? దాదాపు పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళు, అంటే సీజన్ స్టార్ట్ అవుతుందో పొలాల్లో పనులు చేసే వాళ్ళు కూడా ఆ పొలాల వెంట ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది ఎవరో కావాలని అక్కడికి తీసుకువెళ్ళి ప్లాన్ ప్రకారం చేసినటువంటి కుట్రగానే గ్రామస్తులు భావిస్తున్నారు. దీనిపైన పోలీసుల యొక్క స్టేట్మెంట్ పై వాళ్ళు సంతృప్తి చెందక పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా కూడా బయలుదేరతామంటూ కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. చిన్నారి లక్షిత్ మరణం పట్ల గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఏదో జరిగింది, ఆ ఒక్క అబ్బాయి తనకు తానుగా వెళ్ళి చనిపోయింది కాదు, కిడ్నాప్ చేస్తుంటారో లేకపోతే ఇంకా ఏమైనా జరిగి ఉండొచ్చు అనేది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది సాధారణ మరణం అయితే కాదు అంటూ గ్రామస్తులు చెబుతున్నారు.